హలో వ్యూయర్స్, ఇవాల్టి వీడియో ద్వారా నేను మీకు రీసెంట్‌గా సెబీ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్‌ని షేర్ చేయాలనుకుంటున్నాను. సో, ఈ ఆర్టికల్‌లోకి వెళ్ళిపోయే ముందు నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, సెబీ స్టడీ ఏం చెప్తుంది అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సంఖ్య అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో 70% ఆఫ్ దెమ్ హావ్ లాస్ట్ దేర్ మనీ. అదేంటి? ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎందుకు పోతాయి అని మీరు అనుకుంటున్నారా? సో, ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనే నెపంతో పీపుల్ ఆర్ ట్రేడింగ్ ఇంటూ స్టాక్స్. అంటే లైక్ ఇవాళ కొనడం, వారం రోజుల తర్వాత అమ్మటం, లేకపోతే ఇవాళ కొని సాయంత్రానికి అమ్మేయటం. ఇలా చేయటం వల్ల నియర్లీ 70% ఆఫ్ దెమ్ పీపుల్ హావ్ లాస్ట్ దేర్ మనీ. అంతే కాదండోయ్! నియర్లీ 33% ఆఫ్ ది పార్టిసిపెంట్స్ హూ థింక్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ క్యాష్ మార్కెట్ ఆర్ ట్రేడర్స్ అని డేటా చెప్తుంది. సో, దీనికసల ఎందుకు ఇంత అగ్రెసివ్‌గా పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? డబ్బులు కోల్పోతున్నా అనుకుంటున్నారా? సో, ఇంకొంచెం డేటా లోపుకెళ్తే ప్రీ కోవిడ్ లెవెల్స్ అంటే 2019 ఆ టైంకి ఒక 10,00,000 మంది డైలీ స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటే గనక, ఇవాళ అది 300% గ్రో అయిందండి. అంటే నియర్లీ 30,00,000 పీపుల్ ఆర్ నియర్లీ ట్రేడింగ్ ఇంటూ స్టాక్ మార్కెట్ ఆన్ ఎ డైలీ బేసిస్. సో, దీంట్లో ఇంకా వర్స్ట్ ఫ్యాక్ట్ మీకు చెప్పాలి అంటే nearly 48% of the people who traded in the stock market in last financial year were less than 30 years of age. కరెక్ట్‌గానే విన్నారండి. నియర్లీ 48% అంటే 50% ఆఫ్ ద పీపుల్ హూ ట్రేడెడ్ ఇంటూ స్టాక్ మార్కెట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ వర్ లెస్ దాన్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అంటే దీని నుంచి ఏం తీసుకోవచ్చు మనము అంటే పీపుల్ మైట్ బి థింకింగ్ లైక్ స్టాక్ మార్కెట్ అనేది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక ఈజీ మార్గం కింద భావిస్తున్నారని స్టడీ చెప్తుందండి. సో, ఇక్కడ ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటుంది ఏంటి అంటే స్టాక్ మార్కెటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అనేవి 2 డిఫరెంట్ యాస్పెక్ట్స్ అండి. సో, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే దే వర్ ట్రేడింగ్. సో, ఇట్ ఈస్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ అనేది మీరు అర్థం చేసుకోవాలండి. ఎందుకు ఈ డేటాని మీకిప్పుడు షేర్ చేయాలని మీ ముందుకొస్తున్నాను అంటే, రీసెంట్‌గా మా క్లయింట్ ఒకరు ఫోను చేసి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ మార్కెట్‌లో యూట్యూబ్‌లో ఒక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఒక 2, 3 కోర్సులు చేసి, తర్వాత స్లోగా తను స్టాక్ మార్కెట్‌లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం స్టార్ట్ చేశారట. సో, తను లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఎవ్రీడే 3000 నుంచి 4000 రూపీస్ డైలీ ప్రాఫిట్ తీసుకుంటున్నారు. సో, నువ్వు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా! నీకు డైలీ ఎంత ఇన్‌కమ్ వస్తుంది అని అడిగారంట. సో, తనకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ కస్టమర్ నాకు కాల్ చేశారు. సో, నేను వాళ్ళకి చెప్పిందేంటి అంటే 2 ముఖ్యమైన విషయాలండి. స్టాక్ మార్కెట్‌లో మీకు ఎక్సైట్‌మెంట్ దొరుకుతదేమో కానీ, మీ వెల్త్ మల్టిప్లై కాదండి. అంటే ఏంటనుకుంటున్నారా? సో, ఫస్ట్ విషయం స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యే ముందు ఈ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఒకటి, నా దగ్గర డబ్బులు పోయినా పర్వాలేదు అనుకున్న క్యాపిటల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. 2, నాకు దగ్గర ఇనఫ్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ కేపబిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలండి. మూడో అతి ముఖ్యమైన విషయం ఇన్వెస్టర్‌కి, ట్రేడర్‌కి రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? మీరు ఇన్వెస్టర్‌గా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా? ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? అనేది చెక్ చేయాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు టైమింగ్ చేయగలగటం గొప్ప కాదండి. టైం ఇవ్వగలగటం గొప్ప అని తెలుసుకోగలగాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే మీ ఎమోషన్స్‌ని మేనేజ్ చేసుకోగలే కేపబిలిటీ మీకుండాలి. అంటే ఎమోషన్స్‌ని మేనేజ్ చేయటం అంటే ఏంటి అని ఎవరికైనా క్వెషన్ ఉంటే గనక, సో, స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ ఏ వోలటైల్ మెషిన్ అనమాట. అంటే ఎప్పుడు మార్కెట్ పెరుగుతదో, ఎప్పుడు మార్కెట్ తగ్గుతదో, ఎంతకాలం మార్కెట్ అలానే స్లంప్‌లో ఉంటదో, సో, ఎవరు ప్రిడిక్ట్ చేయలేని ఒక మెషిన్, ఒక ఇన్‌స్ట్రుమెంట్ అది. సో, అలాంటి ఇన్‌స్ట్రుమెంట్‌లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీ ఎమోషన్స్‌ని, మీ ఫియర్, గ్రీడ్, హోప్ ఈ ఎమోషనల్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్‌తో మీరు మేనేజ్ చేసుకోగలిగితే మాత్రమే మీరు స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఎంతో కొంత లాభం ఉంటుందండి. ఇప్పుడు నేను పైన చెప్పిన వేటిల్లోనూ మీకు ఎక్స్‌పర్‌టైజ్ లేకపోయినా, ఏ ఒక్కటి మీరు మేనేజ్ చేయలేకపోయినా ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ టు వెంచర్ ఇంటూ స్టాక్ మార్కెట్ అండి. అండ్ రెండో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నా ఫ్రెండ్ చేస్తున్నాడు, నా కలీగ్ చేస్తున్నాడు, నా చుట్టాలు చేస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు. సో, దే వర్ మేకింగ్ మనీ బై డూయింగ్ ఎ పార్ట్ టైమ్ జాబ్ ఇంటూ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని అనుకోని మీరు గనక వెంచర్ చేయాలనుకుంటే, మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టండి. ఎందుకని అంటే,
ఇందాక నేను ఏదైతే పైన చెప్పిన పాయింట్స్ ఉన్నాయో, సో మీకు చెప్పిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ గాని, మీ కలీగ్స్ గాని, మీ రిలేటివ్స్ గాని ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళ దగ్గర పైన చెప్పిన క్వాలిటీస్‌లో ఏమైనా ఉండుండొచ్చండి. అంటే వాళ్ళకు పోయినా పర్వాలేదనుకునే డబ్బులుండుండొచ్చు. లేకపోతే వాళ్ళ దగ్గర రీసెర్చ్ కేపబిలిటీస్ మీద స్పెండ్ చేసే ఆహ్, టైం ఉండుండొచ్చు. లేకపోతే నాలెడ్జ్‌ని గ్రాస్ప్ చేసుకోగలిగిన రిసోర్సెస్ ఉండుండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాళ్ళ ఎమోషన్స్‌ని కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోగలగొచ్చు. ఒకవేళ ఇవన్నీ లేకపోయినా కూడా నా డబ్బులు పోయినా పర్లేదులే, నాకు అట్‌లీస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంటో, ఎక్సైట్‌మెంట్ దొరుకుతుంది కదా! అని చెప్పి చేసేవాళ్ళు కూడా ఉండొచ్చండి. సో, దయచేసి వాళ్ళని వీళ్ళని చూసి మీరు స్టాక్ మార్కెట్‌లోకి వెంచర్ చేయొద్దు. ఇదొక ప్రొఫెషనల్ చేయాల్సిన పని అని గుర్తుపెట్టుకోండి. సో, సెబీ పబ్లిష్ చేసిన స్టడీలో కూడా చెప్పిన విషయాలేంటి అంటే, స్టాక్ మార్కెట్‌ని మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కింద భావించాలనుకుంటే మాత్రం, మీరొక ప్రొఫెషనల్ ద్వారా వెంచర్ చేయటం వల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్‌తో పాటు వెల్త్ కూడా క్రియేట్ అవుతదండి. సో, నేను ఇవాళ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతదనుకుంటున్నాను. అండ్ ఇందాక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్‌లో మీకెవరికైనా ఇది కనెక్ట్ అయింది, రిలేట్ అయింది, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు అంటే గనక, దయచేసి వాళ్ళకి ఈ కంటెంట్‌ని షేర్ చేయండి. హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నానండి. కీప్ వాచింగ్ us. థాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.